ఈ రోజు సతోప్రధాన సంస్కారాలని ఆధారంగా తీసుకుని కర్మలాచరిస్తే పుణ్యం వస్తది. తమో ప్రధాన సంస్కారాలని ఆధారంగా తీసుకుని కర్మలాచరిస్తే పాపం వస్తది. సో, ఇక్కడ ఏం జరుగుతోంది? అసలు శరీరానికి విలువే లేదన్న చోట అక్కడ కూర్చుని వాటి ఉద్దేశమే వండుకు తినడం అంతే. సో, వండుకు తిన్నారు. దానిలో సమయం ఇచ్చారు. సో, ఫస్ట్ సమయాన్ని కేటాయిస్తున్నప్పుడు దాన్ని వ్యర్థ ఖాతాలోకి వేస్తాను అంటే దాని అర్థం ఏంటి? సద్యుగి సమయాన్ని ఇవ్వడాయన. ఈ రోజు మీరు యజ్ఞంలో ఎంతైతే సమయాన్ని కేటాయిస్తారో, అంటే ఆయన చెప్పిన విధి ప్రకారం కేటాయిస్తే, దానికి ప్రతిఫలంగా సత్యోగి సమయాన్ని కేటాయిస్తా అంటున్నాడు. సో, ఇప్పుడాయన సత్యోగి సమయానికి మీరు ఆ రకంగా వెళ్లి అక్కడ స్మృతి దివసాలని ఎవరో శరీరాలు వదిలేస్తే, ఆ కార్యక్రమం కోసమని ఇంచుమించు అరేంజ్‌మెంట్స్ అవి ఎంత సమయం కేటాయిస్తున్నారో మీకే తెలుసు. ఇంక నేనైతే ఇంకా డెప్త్‌లోకెళ్ళను. సో, ఆ సమయం అంతా ఏదైతే ఉందో, ఆ సమయం ద్వారా అక్కడ ఎవరికీ ఏమి ఉన్నతన్నది జరగట్లేదు. వ్యర్థం అంటున్నాడు. అంటే ఏంటి? ఇటువైపు సత్యుగి సమయాన్ని కేటాయించడు మనకి.